హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఒక టార్గెట్ పెట్టుకున్నాను కదండి, అదైతే కంప్లీట్ చేశాను. ఫ్రెండ్స్ టుడే వచ్చి సెప్టెంబర్ 12 ఈరోజు టాపిక్ ఒకసారి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అయితే నేను సెప్టెంబర్ మంత్ చదువుతున్నాను. ఎందుకంటే 1 మంత్ మ్యాగజైన్ అంటే దాంట్లో హెవీగా ఉంటాయి కదా, సో కనీసం ఒక 2-3 డేస్ అన్నా పడుతుంది. సో ఎస్టర్డే చదివాను, టుడే అండ్ టుమారో కూడా నాకు టైం పట్టచ్చు. కరెంట్ అఫైర్స్ అయితే సేమ్ సెప్టెంబర్ మంతే ఫ్రెండ్స్. మోడర్న్ హిస్టరీ అయితే బ్రిటిష్ సార్వభౌమాధికారం, బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు. ఫ్రెండ్స్ ఈ రెండు అయితే చిన్న టాపిక్స్. ఇంకో టాపిక్ యాడ్ చేద్దామంటే అది మరీ హెవీగా ఉందనేసి ఈ 2 టాపిక్సే పెట్టాను. ఫ్రెండ్స్ పాలిటీ అయితే పార్ట్ 1 వచ్చి రాజ్యాంగ నిర్మాణము, అందులో 2 వచ్చి నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కదండి. చారిత్రక నేపథ్యం అండ్ రాజ్యాంగ రచన. ఇదైతే రాజ్యాంగ భావన, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ఫ్రెండ్స్ ఇంకా ఇండియన్ జాగ్రఫీ వచ్చి నేను సెకండ్ టాపిక్ ఒకటే పెట్టుకున్నానండి, భౌగోళిక స్వరూపాలు. ఫ్రెండ్స్ ఇదైతే హెవీగా ఉంటుంది, ఒక 2 ఈరోజు అండ్ టుమారో కూడా పట్టచ్చు జాగ్రఫీ వరకు అయితే. ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇది సెప్టెంబర్ మంత్ మ్యాగజైన్. ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా అనే కాదండి, ఇంకా వివేక్ మ్యాగజైన్ ఉంది, యోజన ఉంది. మీకు ఏదైనా సరే, మీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వండి. కాకపోతే ఒకే ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళు మంత్లీ అయితే కొన్ని ఇస్తూ ఉంటారు కదా, అంటే లాస్ట్ మంత్ ఏదైనా దాని కంటిన్యూషన్ అవన్నీ ఇవ్వచ్చు, మిస్ అయ్యే టాపిక్స్ వల్ల. కాబట్టి ఒక మ్యాగజైనే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ దీనికైతే బుక్లెట్ ఒకటి ఇచ్చారండి, ఇది స్కీమ్స్ అనమాట, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ పథకాలు. ఇదైతే ఇచ్చారండి బుక్లెట్. ఇది షైన్ ఇండియా సెప్టెంబర్ మంత్. ఫ్రెండ్స్ నెక్స్ట్ జాగ్రఫీ అండి, ఇదైతే కంప్లీట్ అయిందండి. భారతదేశ ఉనికి అండ్ విస్తరణ అయితే ఎస్టర్డే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చి భౌగోళిక స్వరూపాలు, ఇది కొంచెం పెద్దదే ఉంటుంది కాబట్టి ఇది 2 డేస్ టైం పట్టచ్చు. ఫ్రెండ్స్ క్వాలిటీ వచ్చి నేను లక్ష్మీకాంత్ సార్ బుక్ ఫాలో అవుతున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి, కృష్ణారెడ్డి సార్ అంటే ప్రభాకర్ రెడ్డి సార్. సో ఏదైనా మీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వండి, పర్టికులర్ అని లేదు, ఏదైనా సేమ్ ఉంటాయి. ఇంకా అప్డేట్స్ అంటారా, ఇంకా మ్యాగజైన్స్ కానీ లేదంటే న్యూస్లో వస్తూ ఉంటాయి కాబట్టి మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. చూడండి ఇదైతే కంప్లీట్ అయింది. రాజ్యాంగ రచన కూడా కంప్లీట్ అయింది. ఇంకా రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ఇంకొకటి రాజ్యాంగ భావన. పాలిటీ అయితే ఇవి. నెక్స్ట్ హిస్టరీ పరంగా వస్తే ఈరోజు అయితే ఆపోజిట్గా పెట్టాను, అందుకే వీడియో రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఫ్రెండ్స్ సెకండ్ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్, ఫోర్త్ ఇలా చూపిస్తేనే బెస్ట్ అనుకుంటా. ఇండెక్స్ అయితే బెటర్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యూరోపియన్స్ రాక కంప్లీట్ అయింది, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఈ 2 టాపిక్స్ అయితే ఎస్టర్డే కంప్లీట్ అయింది. టుడే వచ్చి బ్రిటిష్ సార్వభౌమాధికారం అండ్ బ్రిటిష్ ఆర్థిక విధానాలు. ఈ 2 స్మాల్లే, దీన్ని కూడా యాడ్ చేద్దండి, ఇది మరీ బిగ్ అయిపోతుంది. సో అందుకు ఈ 2నే యాడ్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ రిమైనింగ్ అర్థమెటిక్గా అవైతే నేను ఇంకా యాడ్ చేయలేదండి, చూద్దామండి, కొంచెం టైం పడుతుంది, చూడాలి, అదొకటి కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఎలా చదువుతున్నారు, మీ టార్గెట్స్ ఎలా, ఒకసారి వీలైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చదవండి ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ టుమారో వచ్చి మీకు వీడియో తీసి పెడతానండి. సో మీరు ఏమేమి చదివారు వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.